హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ రెసిపీస్. ఈ రోజు రెసిపీ వచ్చేసి గుడ్డు పీతల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటో వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నిలువుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. వంకాయ మగ్గిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మసాలా అంతా ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. కర్రీకి తగ్గ చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కర్రీ అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పీతల పులుసు రెడీ అయిపోయింది. ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ గుడ్డు పీతల పులుసు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం యమ్మీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.